నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అవైటెడ్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి ఇప్పట్లో అనుకుంటే ఖచ్చితంగా స్పిరిట్ అని చెప్పుకోవచ్చు. సో మరి సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న ఈ పవర్ ప్యాక్ సినిమా స్పిరిట్ కోసం అయితే అభిమానులు అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఆశలన్నీ కూడా పెట్టుకొని చాలా భారీగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ మాత్రం ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో చేయబోతున్నాడు. సో మరి ఇంతవరకు కూడా ప్రభాస్ని ఈ క్యారెక్టర్లో చూడడం అయితే అంటే ఈ సినిమాలో ఏ విధంగా చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అనే విధంగా కూడా చాలా చాలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడైతే చాలా మటుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరుగుతుందంట. అంటే ఏప్రిల్లో చూసుకుంటే మనకు రాజసాబ్ సినిమా అయితే రాబోతుంది. ఇప్పట్లో చూసుకుంటే అంటే ఇప్పటి వరకు అయితే మనకు ప్రభాస్ సంవత్సరంలో 2 సినిమాలు పక్కా అనే విధంగా మాత్రం మనకు మాట ఇచ్చినప్పటికీ ఈ సంవత్సరంలో మళ్ళీ ప్రభాస్ నుంచి సినిమా రాకపోవచ్చు అనే అనుమానాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో మరి మనకు ఈ స్పిరిట్ సినిమా కోసం వెయిట్ చేయాలంటే ఖచ్చితంగా 2025 సమ్మర్ వరకు ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే అని కూడా చాలా మందికి మేకర్స్ కూడా చెప్పుకుంటున్నారు. సో మరి ఈ స్పిరిట్ సినిమా ఎందుకు అంత లేట్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే సందీప్ రెడ్డి వంగ దీని గురించి అయితే ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసి అంటే ఈ సినిమాలో ఒక వైల్డ్గా అంటే ఒక ఎవరు కూడా ఊహించని విధంగా ప్రభాస్ని తీర్చిదిద్దబోతున్నాడు, ఆ విధంగా క్యారెక్టరైజేషన్ రాయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అనే విధంగా కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో మరి ఇప్పటికైతే ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించి చాలా భారీగా అనే అంచనాలు ఉన్నాయి. ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయిపోవడం మొత్తం కూడా షేక్ అయిపోతుంది అనే విషయం మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే. అంటే రీసెంట్గానే ప్రభాస్ చేసిన కల్కి సినిమా 1200కు పైగానే కలెక్షన్ సాధించి ఓవరాల్గా ఒక ట్రెండ్ సెట్ చేసి అందరిలో కూడా ఒక టాప్ పొజిషన్లో ప్రభాస్ నిలిచాడని చెప్పుకోవచ్చు. సో మరి అలాంటి వ్యక్తికి కథ రాయబోతున్నాడు, అలాంటి వ్యక్తితోనే సినిమా చేయబోతున్నారంటే ఆ సినిమా ఇంకే విధంగా ఉండబోతుంది మనందరం కూడా ఊహల్లో తెలిపోయి ఒక రకరకాలుగా ఊహించుకోవడం ఖచ్చితంగా పక్కా అని చెప్పుకోవచ్చు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి సంబంధించి జనవరిలో మాత్రం నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మాత్రం సెట్స్లోకి వెళుతుంది. 2025 డిసెంబర్ అంటే సమ్మర్లో 2025 సమ్మర్లో అయితే మన ముందుకు ఈ సినిమా రాబోతుంది అనే విధంగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ మాత్రం ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల కోసం అయితే అందరూ కూడా చాలా ఆశగా అంటే ఒక దేవుడి కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తామో ఆ విధంగా ప్రభాస్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఓవరాల్గా అయితే స్పిరిట్ సినిమా కోసం కూడా చాలా మటుకు ఈ విధంగానే ఎదురు చూస్తున్నారు.